మాజీ మంత్రి బీఆర్ఎస్ మహిళా నేత సబితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడికి ప్రయత్నించారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సబితా ఎమ్మెల్యే మాత్రమే కాదని మార్గదర్శకురాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దేశంలోనే మొట్టమొదటి హోంమంత్రిగా సేవలందించినటువంటి నాయకురాలి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు కేటీఆర్. పోలీసులు సబితకు రక్షణ కల్పించాల్సింది పోయి మౌనంగా నిలబడి ఉండడం ఘోరమని, ఈ ఘటన తెలంగాణలోని శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతుందని కేటీఆర్ విమర్శించారు. సబితకు క్షమాపణ చెప్పాలని, సంబంధిత అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరించకూడదని కేటీఆర్ హెచ్చరించారు. ఇక పోలీసులు నాయకులను గౌరవించడం నేర్చుకోవాలని, ఈ మేరకు డీజీపీ అధికారులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేయాలని కోరారు. మరో 3 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. తెలంగాణ